రైట్, చూద్దామండి. అంతర్జాతీయ సంస్థలండి, అంతర్జాతీయ సంస్థలు. అంతర్జాతీయ సంస్థలండి. అంతర్జాతీయ సంస్థలు. మరి ఇక్కడ అంతర్జాతీయ సంస్థలు అంటే ఏంటి అంటే ఐఎంఎఫ్ గురించి, ఐబిఆర్డి గురించి, డబ్ల్యూటీఓ గురించి, ఘాట్ గురించి మనం ఇందులో మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుందండి. మరి ఒక్కసారి చూద్దామండి, అంతర్జాతీయ సంస్థలను అసలు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, ఆ అంతర్జాతీయ సంస్థలను ఏర్పాటు చేయడానికి గల రీజన్స్ ఏంటివి అనేవి ఒక్కసారి మనం మాట్లాడదామండి. అంతర్జాతీయ సంస్థలు అంటే ఏంటి అండి? ఐఎంఎఫ్, ఐబిఆర్డి, అదేవిధంగా ఘాట్, డబ్ల్యూటీఓను మనం అంతర్జాతీయ సంస్థలుగా చెప్పడం జరుగుతుంది. అవి వాటిని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది అనే పాయింట్ ఆఫ్ లో రీజన్స్ ఏమున్నాయో ఒక మాట మాట్లాడదామండి. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదట ఆర్థిక మాంద్యం ఎప్పుడు ప్రారంభమైందండి? ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదట ఆర్థిక మాంద్యం ఎప్పుడు ప్రారంభమైంది? ఆ ఆర్థిక మాంద్యమే ఈ అంతర్జాతీయ సంస్థలను నెలకొల్పాలి అనే భావన ఏర్పడి అంతర్జాతీయ సంస్థలను ఏర్పాటు చేసుకుంటూ రావడం జరిగిందండి. అంటే అంతర్జాతీయ సంస్థలను ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది అంటే ఆర్థిక మాంద్యం అండి. ఇక్కడ సింగిల్గా తీసుకుందామండి. అంతర్జాతీయ సంస్థలను ప్రారంభించడానికి ప్రధాన కారణం అండి. ప్రధాన కారణం ఏంటిదండి? ఆర్థిక మాంద్యం అండి. ఆర్థిక మాంద్యం. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ సంస్థలను ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణం ఏంటిది అంటే ఇక్కడ ఆర్థిక మాంద్యం అండి. ఎకనామిక్ క్రైసిస్ ఆర్ ఎకనామిక్ డిప్రెషన్ అండి. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. అంతర్జాతీయ సంస్థలు అంటే మనం చెప్పుకున్నామండి ఇంతకుముందే. అంతర్జాతీయ సంస్థలు ఏమని చెప్పుకున్నామండి? 1 ఐఎంఎఫ్, 2 ఐబిఆర్డి, 3 ఘాట్, అదేవిధంగా 4వది డబ్ల్యూటీఓ అండి. డబ్ల్యూటీఓ ఇవి అంతర్జాతీయ సంస్థలుగా చెప్పుకోవచ్చునండి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అని చెప్పుకోవచ్చునండి. అంతర్జాతీయ సంస్థలుగా చెప్పుకోవచ్చునండి. మరి ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ సంస్థలను ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి రీజన్ ఏంటిది అంటే ఆర్థిక మాంద్యం. ఆర్థిక మాంద్యం అంటే ఏంటిదండి? ఆర్థిక మాంద్యం ఒక ఆర్థిక వ్యవస్థలో తయారైనటువంటి వస్తు సేవలకు ధరలు క్రమక్రమంగా తగ్గిపోవడం వలన ఏర్పడేటువంటి స్థితినే ఆర్థిక మాంద్యం అంటారండి. ఒక ఆర్థిక వ్యవస్థలో తయారైనటువంటి వస్తు సేవలకు లేదా ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవలకు క్రమక్రమంగా ధరలు పడిపోవడాన్ని లేదా డిమాండ్ పడిపోవడాన్ని ఏమంటారండి? ఆర్థిక మాంద్యం అనడం జరుగుతుందండి. ఆర్థిక మాంద్యం అనడం జరుగుతుంది. ఒకసారి డెఫినేషన్ చూద్దామండి. ఒక ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి అయిన వస్తు సేవలకు ధరలు తగ్గిపోవడాన్ని లేదా
డిమాండ్ పడిపోవడాన్ని ఏమనుకోవచ్చునండి? డిమాండ్ పడిపోవడాన్ని ఏమనుకోవచ్చునండి? ఆర్థిక మాంద్యం అంటారండి. ఆర్థిక మాంద్యం అనడం జరుగుతుందండి. ఆర్థిక మాంద్యం అనడం జరుగుతుంది. ఎకనామిక్ క్రైసిస్ ఆర్ ఎకనామిక్ డిప్రెషన్ అనే పేరుతో చెప్పుకోవచ్చునండి. మరి ఇక్కడ చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం మొట్టమొదట ఏ సంవత్సరంలో ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభమైంది, దాని ఎఫెక్ట్ ఏ దేశాల మీద పడింది, భారతదేశంలో ఆర్థిక మాంద్యం ఎప్పుడు ప్రారంభమైంది అనే పాయింట్ ఆఫ్ లో ఒక్కసారి చూద్దామండి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం మొట్టమొదట ఏ సంవత్సరంలో ప్రారంభమైందండి? 1929 సంవత్సరంలోనండి. 1929లో ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదట ఆర్థిక మాంద్యం సంభవించడం జరిగింది. ఫైనాన్షియల్ ఇయర్ను బేస్ చేసుకుని మాట్లాడితే 1929-30 సంవత్సరం అని చెప్పుకోవచ్చునండి. మరి ఈ ఆర్థిక మాంద్యం ఎప్పటి వరకు కొనసాగింది అంటే 1933 వరకు కొనసాగిందండి. 1933 వరకు ఈ ఆర్థిక మాంద్యం కొనసాగింది. మరి ప్రపంచవ్యాప్తంగా ఈ ఆర్థిక మాంద్యం మొట్టమొదట ఏ దేశంలో ప్రారంభమైంది? ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం మొట్టమొదట ఏ దేశంలో ప్రారంభమైంది అంటే అమెరికాలోనండి. అమెరికాలో ఎక్కడ అంటే వాషింగ్టన్. అమెరికా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అండి. అమెరికా అగ్రరాజ్యంగా చెప్పుకునేటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అమెరికా అండి. మరి ఆ అమెరికాలో వాణిజ్య కేంద్రం అనేది ఎక్కువ మొత్తంలో విస్తరించి ఉంటుంది. ఆ విస్తరించినటువంటి ప్రదేశం ఏంటిదంటే అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ అండి. ఆ అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఈ ఆర్థిక మాంద్య పరిస్థితి అనేది ఏర్పడి దాని ప్రభావం ప్రపంచ దేశాల పైన కూడా పడడం జరిగిందండి. ప్రపంచ దేశం అంటే ఆ మొట్టమొదట అమెరికాలోని వాషింగ్టన్లో ప్రారంభమై, ఆ వాషింగ్టన్ అనేది వాణిజ్య కేంద్రం అండి. ఆ వాణిజ్య కేంద్రంలో ప్రారంభమై దాని ఇంపాక్ట్ ప్రపంచ దేశాల్లోని వాణిజ్య కేంద్రాల పైన కూడా పడడం జరిగింది. మరి మొట్టమొదటనేమో అమెరికాల, మన భారత్లో ఎక్కడ ప్రారంభమైంది? మొదట మన భారత్ యొక్క వాణిజ్య కేంద్రం ఏదండి? ముంబై అండి. అంటే భారత్లో ఆర్థిక మాంద్యం మొదట ముంబైలో ప్రారంభం కావడం జరిగిందండి. ముంబైలో ప్రారంభం కావడం. మరి ఆర్థిక మాంద్యం మన దేశంతో పాటు అమెరికాతో ప్రపంచ దేశాల్లో కూడా ఆర్థిక మాంద్య పరిస్థితులు ఏర్పడినాయండి. 1929లో ప్రారంభమై 1933 వరకు ఈ ఆర్థిక మాంద్యం అనేది ఏర్పడిందండి. అప్పటి వరకు విస్తరించి 29 నుంచి 33 వరకు. మరి ఇక్కడ ఈ ఆర్థిక మాంద్యం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో సంభవిస్తే ఏ దేశంలో ఆర్థిక మాంద్యం సంభవించలేదు? ఏ దేశంలో ఆర్థిక మాంద్యం సంభవించలేదంటే రష్యాలో మాత్రం ఆర్థిక మాంద్యం సంభవించలేదండి. రష్యాలో మాత్రం ఆర్థిక మాంద్య ప్రభావం పాలేదు. అంటే ఆర్థిక మాంద్య ప్రభావానికి గురికాని ఏకైక దేశం ఏది అని చెప్పవచ్చును అంటే రష్యా అండి. రష్యాకు గల మరొక పేరు సోవియట్ యూనియన్. మరి సోవియట్ యూనియన్ ను ఏ పేరుతో పిలుస్తారండి? ఇంకా USSR. మరి ఎందుకు రష్యాలో ఆర్థిక మాంద్య ప్రభావం పడలేదంటే రష్యాలో అప్పటికే అంటే ఏంటిది? ఆర్థిక మాంద్యం రాకముందుకే రష్యాలో ప్రణాళికా విధానాన్ని ప్రారంభించుకొని ఆ ప్రణాళికా విధానంలో భాగంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడ్డప్పుడు నిధులు అవసరం ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగానే నిధులను సమీకరించుకొని ఒక ప్లానుడ్ వైజ్గా ముందుకెళ్ళినటువంటి వ్యవస్థ రష్యా. కాబట్టి రష్యాలో మాత్రం ఆ ఆర్థిక మాంద్య పరిస్థితి డిస్టర్బెన్స్తో కూడుకున్నటువంటి పరిస్థితి ఏర్పడలేదు. అక్కడ పడ్డా కూడా అలాంటి పరిస్థితి ఏర్పడినా కూడా దాని బారిన మాత్రం పడలేదండి. ఆర్థిక మాంద్యం బారిన మాత్రం పడలేదు. అంటే రష్యా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటిదంటే ప్రణాళికా విధానాన్ని ముందే కొనసాగించింది. అక్కడ మిగతా దేశాలు ప్రణాళికా విధానాన్ని కొనసాగించలేవు కాబట్టి ఆ ఆర్థిక మాంద్యం డిస్టర్బెన్స్ వచ్చేరాక చూడడం జరిగింది. కానీ రష్యా మాత్రం డిస్టర్బెన్స్ రాకముందుకే ఒక ప్లాన్డ్ వైజ్గా ముందుకెళ్లేటువంటి వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేసుకుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆర్థిక మాంద్యం ఉంటే ఒక రష్యాలో మాత్రం ఆర్థిక మాంద్యం ఏర్పడలేదు. అప్పటికే ప్రణాళికా విధానం అక్కడ స్టార్ట్ అయిందండి. మరి ఈ ఆర్థిక మాంద్యం ఆర్థిక మాంద్యం వలన కలిగేటువంటి పరిస్థితులు ఏంటి అంటే ఆర్థిక మాంద్యం వలన ఏంటండి వివిధ రకాలకు సంబంధించినటువంటి వస్తు సేవలను ఎవరైతే ఉత్పత్తి చేస్తారో ప్రభుత్వ ప్రైవేట్ రంగాల వారు ఆ రంగాల వారు ఉత్పత్తి చేసిన వస్తువులకు మార్కెట్లో
ధర లేకపోయినా డిమాండ్ లేకపోయినా ఆ సంస్థలు ఏమైతే అండి, ఉత్పత్తి సంస్థలు ఏమైతే అండి నష్టపోవడం జరుగుతుందండి, నష్టపోవడం జరుగుతుంది. నష్టపోతే వాళ్ళు మళ్ళీ ఉత్పత్తి చేయడానికి కానీ లేదా పెట్టుబడులు పెట్టడానికి కానీ వస్తు సేవలను ఉత్పత్తి చేయడానికి కానీ వస్తు సేవలపైన ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానీ ఆ వ్యక్తులు పెద్దగా ఆసక్తి చూపరండి, ఆ రంగాలు పెద్దగా ఆసక్తిని చూపవు. అలాంటి సమయంలో ఉత్పత్తి తగ్గుతుంది. ఎందుకంటే పెట్టుబడులు జరుగుతలేవు కాబట్టి ఉత్పత్తి తగ్గుతుంది. ఉత్పత్తి తగ్గితే ఏమైతుందండి, ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల్లో ఉత్పత్తి తగ్గుతుంది. తగ్గినప్పుడు ఏమైతుందండి ఆటోమేటిక్గా వాటిపైన ఆ ఉత్పత్తి రంగాలపైన ఎవరైతే ఆధారపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు తగ్గుతాయండి. ఉపాధి అవకాశాలు, ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. ఎంప్లాయ్మెంట్ తగ్గితే ఏమైతుందండి, ఆటోమేటిక్గా నిరుద్యోగం ఏర్పడుతుంది. నిరుద్యోగం ఏర్పడితే ఏం జరుగుతుంది, పేదరికం ఏర్పడుతుంది. పేదరికం ఏర్పడితే ఒక వ్యక్తి పని చేసినప్పుడు ఆదాయాన్ని సృష్టించుకుంటాడు. పని లేదు, మరి పని లేనటువంటి సమయంలో ఎట్లా? పని లేనటువంటి సమయంలో ఆ వ్యక్తికి ఎంప్లాయ్మెంట్ లేదు కాబట్టి పని లేని సమయంలో ఆదాయం కూడా ఏమవుతుంది, తగ్గుదా పెరుగుదా? ఆదాయం తగ్గుద్ది. ఆదాయం తగ్గింది అనుకోండి, వాళ్ళ యొక్క జీవన ప్రమాణ స్థాయి, ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ అంటే డబ్బులు సంపాదించినప్పుడు వాళ్ళ యొక్క జీవన ప్రమాణ స్థాయి ఎట్లా ఉంటుంది, డబ్బులు లేనప్పుడు వాళ్ళ యొక్క జీవన ప్రమాణ స్థాయి ఎట్లా ఉంటుంది అంటే, డబ్బులు లేనప్పుడు అంటే ఎంప్లాయ్మెంట్ లేనప్పుడు వాళ్ళ యొక్క జీవన ప్రమాణ స్థాయి తగ్గుతుంది. అరే ఒక వ్యక్తి యొక్క జీవన ప్రమాణ స్థాయి తగ్గింది అనుకోండి, మన తలసరి ఆదాయం తగ్గినట్టే కదా. తలసరి ఆదాయం తగ్గితే దేశ జీడిపి కూడా తగ్గినట్టే కదా, అంటే జాతీయ ఆదాయం కూడా తగ్గినట్టే కదా. వ్యక్తుల ఆదాయం పెరిగినప్పుడు జాతీయ ఆదాయం పెరుగుద్ది, వ్యక్తుల ఆదాయం తగ్గినప్పుడు జాతీయ ఆదాయం కూడా తగ్గుద్దండి. అప్పుడు ఏర్పడేటువంటి స్థితి ఏమని చెప్పుకోవచ్చునంటే ఆర్థిక మాంద్య పరిస్థితి ప్రభావం అని చెప్పుకోవచ్చునండి. అంటే ఇక్కడ ఒక సిచ్యువేషన్ మరొక సిచ్యువేషన్ను డిమాండ్ చేస్తాయండి. అంటే ఒక్కసారి చూద్దామండి. ఆర్థిక మాంద్యం అండి, ఆర్థిక మాంద్యం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం మొదట 1929లో ఫైనాన్షియల్ ఇయర్ను బేస్ చేసుకుని మాట్లాడితే ఎట్లా అండి, 1929 ఏప్రిల్ 1 అనుకోవచ్చునండి, మార్చ్ 31 అనుకోవచ్చు, అది ఫైనాన్షియల్ ఇయర్. మరి దాన్ని బేస్ చేసుకుని మాట్లాడితే ఎంత, 1929 నుండి 1930 అనుకోవచ్చునండి. ఫైనాన్షియల్ ఇయర్ను బేస్ చేసుకుని మాట్లాడితే, సింగిల్గా మాట్లాడితే మాత్రం 1929లో ఇక్కడ ఆర్థిక మాంద్యం అండి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం 1929లో ప్రారంభమవుతాయండి. 1929లో ప్రారంభమై ఎప్పటి వరకు కొనసాగుతుందండి, ప్రారంభమైంది. మరి ఎప్పటి వరకు కొనసాగింది దీని ఇంపాక్ట్, 1933 వరకు కొనసాగిందండి. 1933 వరకు ఇది కొనసాగిందండి. 1933 వరకు ఇది కొనసాగింది. 1933 వరకు ఇది కొనసాగడం జరిగిందండి. మరి ఇక్కడ ఆర్థిక మాంద్యం ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదట ఏ దేశంలో ప్రారంభమైందండి, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం మొదట ఎక్కడండి, ఏ దేశంలోనండి, అమెరికాలో ఎక్కడండి, వాషింగ్టన్ డీసీలోనండి. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ప్రారంభమై మరి ఎక్కడండి విస్తరించింది, అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ప్రారంభమై ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అంటే ఒక్కసారి చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం మొదట ఏ సంవత్సరంలోనండి, 29లో.
ఫైనాన్షియల్ ఇయర్ ను బేస్ చేసుకొని మాట్లాడితే ఎట్లా మాట్లాడొచ్చునండి 29-30 సంవత్సరంలో ఏ సంవత్సరం వరకు కొనసాగిందండి 33 వరకు కొనసాగిందండి. మరి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం మొదట ఏ దేశంలో ప్రారంభమైందండి అమెరికాలోనండి. అమెరికాలో ఎక్కడండి వాషింగ్టన్ డీసీలోనండి. ఆ తర్వాత ఏందండి దాని ఇంపాక్ట్ ఆ తర్వాత ఏమైందండి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. మరి భారత్లో ఆర్థిక మాంద్యం మొట్టమొదట ఎక్కడ ప్రారంభమైంది? భారత్లో ఆర్థిక మాంద్యం మొదట అండి భారత్లో ఆర్థిక మాంద్యం మొదట ఎక్కడండి ఇండియా ట్రేడింగ్ సెంటర్ ఏదండి వాణిజ్య కేంద్రం అండి ముంబైలోనండి. ఎక్కడండి ముంబైలో ప్రారంభమైందండి. ముంబైలో ప్రారంభమవడం జరిగిందండి 1929లో. భారత్లో ఆర్థిక మాంద్యం మొదట ఎక్కడండి భారత్లో పర్టికులర్గా ముంబైలో ప్రారంభం కావడం జరిగిందండి. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆర్థిక మాంద్యం సంభవిస్తే ఆర్థిక మాంద్య ప్రభావానికి గురికాని ఏకైక దేశం ఏదన్నా ఉందా? ఏదండి రష్యా అండి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఆర్థిక మాంద్యం సంభవించినప్పటికీ ఆర్థిక మాంద్య ప్రభావం పడని ఏకైక దేశం అండి. ఆర్థిక మాంద్య ప్రభావం పడని ఏకైక దేశం అండి. ఏకైక దేశం ఏదండి రష్యా అండి. ఏ దేశం అండి రష్యా. రష్యాను ఏ పేరుతో పిలుస్తారండి యుఎస్ఎస్ఆర్ అనుకోవచ్చునా యుఎస్ఎస్ఆర్ లేదా ఇంకా ఏ పేరుతో మాట్లాడుకోవచ్చునండి సోవియట్ యూనియన్ అనే పేరుతోటి మాట్లాడుకోవచ్చునండి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆర్థిక మాంద్యం అండి. అన్ని దేశాల్లో ఆర్థిక మాంద్యం సంభవిస్తే ఆర్థిక మాంద్యం బారిన పడినటువంటి ఏకైక దేశం రష్యా. దానికి గల పేర్లు యుఎస్ఎస్ఆర్ ఆర్ సోవియట్ యూనియన్ అని చెప్పుకోవచ్చునండి.